హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ వచ్చేసి గ్యాదర్ చేసి మీకోసం తీసుకొచ్చాననమాట. అది కూడా వచ్చేసి పర్టిక్యులర్‌గా కొన్ని ఏరియాలకు మాత్రమే గ్యాదర్ చేశాను. ఈ విధంగా మీరైతే సపోర్ట్ ఇవ్వండి. మీకంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని ఏరియాల వైస్‌గా గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, మీ యొక్క ఏరియా నేమ్ మీద కామెంట్‌లో పెట్టండి. సో, ఇక ముందు ముందు రోజుల్లో వాటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ గ్యాదర్ చేసుకోవడానికైతే చూస్తాను, నేను ప్రయత్నిస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా నేను ఈ యొక్క లిస్ట్ అనేటువంటి వాటిని అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను గ్రూప్‌లో. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో, ఇప్పుడు తాజాగా కొన్ని ఏరియాలకు సంబంధించి ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకువచ్చానండి. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐలాపూర్, ఓకేనా? ఈ ఏరియాకు సంబంధించి మీకు ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హుల లిస్ట్ అనేటువంటిది గ్యాదర్ చేసి ఈ విధంగా తీసుకొచ్చాను. ఇక్కడ నేమ్స్ మొత్తం కూడా చూడొచ్చనమాట మీరు. దాని తర్వాత క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేసున్నారు. ఓకేనా? ఒక్క సెకండు. ఇక్కడ చూడొచ్చు. క్యాష్ టు స్కీమ్ నేము, సబ్ స్కీమ్ నేము, ఓకేనా? యూనిట్ కాస్ట్ ఎంత, ఎలిజిబుల్, ఇనెలిజిబులా, ఓకేనా? ఈ విధంగా క్లియర్‌గా అయితే మనకు మెన్షన్ చేస్తున్నారనమాట. మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క రూ. 50,000 నుంచి రూ. 1,00,000 యూనిట్ల వరకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కదా! అంటే మొట్టమొదటిగా వీళ్ళకి లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు కదా! ఓకేనా? వాళ్ళకి మాత్రమే ఈ లోన్ డబ్బులైతే పడతాయన్నమాట. ఆల్రెడీ కొన్ని దగ్గరల ఈ యొక్క చెక్స్ కూడా పంపించడం అయితే జరిగింది. బట్ అమౌంట్ పడేది కొంచెం లేట్ అయితే అవుతుంది. సో, మీరైతే క్లియర్‌గా చూడొచ్చు. సబ్ స్కీమ్ నేమ్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్‌బి అని అయితే ఉందన్నమాట. సబ్ స్కీమ్ నేమ్ టైలరింగ్ అయితే ఉంది. యూనిట్ కాస్ట్ వచ్చేసి రూ. 1,00,000 అనమాట. ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎలిజిబుల్ మొత్తం కూడా అందరికైతే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మీకోసం అయితే క్లియర్‌గా లిస్ట్ అనేటువంటి వాటినైతే గ్యాదర్ చేసి తీసుకువచ్చాననమాట. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చండి మీకు ఈ యొక్క ఐలాపూర్‌కి సంబంధించి రాజీవ్ యువ వికాసం స్కీము ఎలిజిబుల్ లిస్ట్ అయితే కనిపిస్తుందనమాట. మొత్తం డీటెయిల్స్ అయితే మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ సబ్ స్కీమ్ నేము, ఓకేనా? సీరియల్ నెంబర్ వైస్‌గా పంచాయతీ వచ్చేసి ఐలాపూరు, దాని తర్వాత బెనిఫిషియరీ ఐడీ, బెనిఫిషియరీ నేము, ఇక హస్బెండ్ నేము, ఫాదర్ నేము, ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు, ఏజ్, ఫోన్ నంబరు, జెండరు, క్యాస్ట్, స్కీమ్ నేము, ఓకేనా? సబ్ స్కీమ్ వచ్చేసి టైలరింగు, ఓకేనా? దానికి సంబంధించినటువంటి యూనిట్ కాస్ట్, ఈ విధంగా అయితే మనకు మొత్తం కూడా లిస్ట్ అనేటువంటి వాటిని గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చాను మీ అందరి కోసము. స్క్రీన్ మీద అయితే మీరు క్లియర్‌గా అయితే కనిపిస్తుందండి. సో, మీకు మీ యొక్క ప్రాంతానికి సంబంధించి, మీ యొక్క ఏరియాకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు అయితే చేయడం మర్చిపోవద్దండి. సో, మీకోసం ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకువస్తాను నేను మొత్తం కూడా. ప్రెజెంట్ అయితే ఐలాపూర్‌కి సంబంధించి లిస్ట్ అనేటువంటిది గ్యాదర్ చేసి తీసుకువచ్చాను. ఓకేనా? సో, అదేవిధంగా దీనితో పాటుగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని అయితే మరొక వైపు గ్యాదర్ చేసి ఆల్రెడీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో, దానితో పాటుగా దీన్ని కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అప్లోడ్ అయితే చేస్తానండి. ఓకేనా? సో, మీకు ట్రస్ట్ ఉంటేనే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, మీ యొక్క ఏరియా నేమ్ అయితే మెన్షన్ చేయండి. నేను ఆ ఏరియాలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని అయితే గ్యాదర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ కూడా చాలా దగ్గరలో అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అయితే వచ్చేసున్నాయి. కొన్ని దగ్గరలో ఏంటంటే వీటికి సంబంధించినటువంటి చెక్స్ కూడా పంపిణీ చేశారు. బట్ ఏంటంటే చాలామంది రూ. 2,00,000 నుంచి రూ. 4,00,000 మధ్యలో అయితే అప్లై చేసుకున్నారనమాట. సో, ఎక్కువ మంది వీళ్ళు ఉండడంతో చాలామంది దానికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. సో, ఇప్పుడు మొదటి ప్రాధాన్యత వచ్చేసి రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి లిస్ట్‌ని మాత్రమే గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకువస్తాను నేను ఎప్పటికప్పుడు. మీరందరూ కూడా ఫుల్ సపోర్ట్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడము. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ స్కీమ్‌కి, ఏ సబ్ స్కీమ్‌కి సంబంధించి యూనిట్ కాస్ట్ ఎంతెంత నుంచి ఎంతెంత వరకైతే ఉంటుంది. వాళ్ళు ఎంతెంత లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? క్లియర్‌గా అయితే మనకు మొత్తం కూడా మెన్షన్ చేసున్నారిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎయిర్ కంప్రెసర్‌కి వచ్చి 1,00,000 నుంచి 2,00,000, అల్యూమినియం స్టీల్‌కి 1,00,000 నుంచి 2,00,000, అల్యూమినియం వర్క్‌షాప్‌కి వచ్చి 2,00,000 నుంచి 4,00,000, ఓకేనా? బ్యూటీ పార్లర్‌కి వచ్చి 2,00,000 నుంచి 3,00,000. మీరు దేనికి దేనికి లోన్ పెట్టుకున్నారో కూడా కామెంట్‌లో చెప్పండి. దాన్ని బట్టి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్‌కి వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000. ఈ విధంగా ప్రతి దానికి కూడా మనకు క్లియర్‌గా యూనిట్ కాస్ట్ వైస్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఈ యొక్క మెన్షన్ చేస్తాను. ఈ మొత్తం కూడా ప్రాపర్‌గా
ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్‌ను అక్కడ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌కి కూడా వెళ్ళండి ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రాజీవ్ వికాసం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో, మనకు లోన్స్ అనేటువంటి డబ్బులు ఇంకా కూడా అకౌంట్‌లోకి జమ కాలేదు. ఇన్‌కేస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.